కావాలి. ఆయనలో మీ రిపోర్ట్ అంతా తీసుకుంటా, ఆ మండలంలో 5 మంది లీడర్లతో అన్ని సంతకం పెట్టించుకుంటా, ఆ కాగితం మళ్ళీ ఫైల్లో దాచిపెడతా, ఫలితాలు వచ్చినాక మళ్ళీ అవన్నీ లెక్కలు తీస్తా. ఏదో అన్న వచ్చిందో చెప్పినాం అయిపోయింది, మళ్ళీ అన్న వచ్చినప్పుడు మీతోనే మండలం వారిగా ఏ మండలం ఏ 5 మందికి సమన్వయ బాధ్యత ఇస్తున్నారో 5 మంది సంతకం తీసుకుంటా. మీరు మీ మండలంలో బూతుల వారిగా ఎవరైతే సమన్వయ కమిటీ సభ్యులు వేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు సమాచారం తీసుకోండి. మీరు కూడా మండలం వాళ్ళు ప్రతి బూతుల వాళ్ళతో సంతకం తీసుకోరు. ఆ బూతుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత మెజార్టీ వస్తాయో మళ్ళీ మీరు వాళ్ళని అడగడానికి ఉంటుంది. ఎందుకంటే రేపు ఇందిరమ్మ కమిటీలు ఈ సమన్వయ కమిటీలనే వేస్తాం. రేపు ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, రేపు భవిష్యత్తులో ఆ గ్రామంలో ఏం చేసినా, బూత్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ సమన్వయ కమిటీలు ఇందిరమ్మ కమిటీలుగా మారి ఆ గ్రామంలో ఇవన్నీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు వాళ్ళ ద్వారానే అమలు చేస్తాము. రేపు మీ గ్రామంలో ఏం కావాలన్నా మీరు మెజార్టీ తెచ్చి బాజాప్తో నాతో కొట్లాడి మీరు పనులు తీసుకోవచ్చు. లేకపోతే మీరేం మెజార్టీ ఏం కానీ మేము సార్ రాగానే ముందర వాడతాం, మేమే ఫోటో దిగుతాం, మేమే సార్తో మాట్లాడతాం అంటే కుదరదు. అందరు లెక్కలు బరాబర్ తీస్తా. మన్నంటే నాకు పని ఒత్తిడి ఎక్కువ ఉండే చూడలేకపోయిన అసెంబ్లీ అప్పుడు. ఈసారి మాత్రం పార్లమెంట్లో అన్ని లెక్కలు తీస్తా. ఎందుకంటే మనకు రేపు ప్రభుత్వం ఉన్నది, సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మన వాళ్ళు ఎట్లాగూ కాగితాలు పట్టుకొని వస్తా ఎంబడే సైదులకి చెప్తా. ఆ బూతుల ఓట్ల మెజార్టీ ఎంత వచ్చిందో ఒక్కసారి చూపి, మా వెంకట్రాములు ఎంత మెజార్టీ తెచ్చిండు, ఏం సంగతి, ఎట్లుంది కథ, మా దేశ సరిగ్గానే పని చేస్తుండా లేదా, లేకపోతే రోజుకో పంచాయతీ తెచ్చి పెడుతున్నాడా, ఏం సంగతి అని ఆయన అడుగుతా. నమస్తే సేటు, నేను మీకు చెప్పేది ఒకటే, ఇంతకంటే మనకు మంచి రోజులు రావు, ఇంతకంటే పెద్ద పదవి మన నియోజకవర్గానికి రాదు, ఇంతకంటే అభివృద్ధి చేసుకోవడానికి మనకు సందర్భం ఉండదు. అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, మన ప్రాంతానికి మంచి మంచి విద్య బోధించే మంచి కళాశాలలు రావాలి, మన ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, మన ప్రాంతానికి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలి, మన హైవేలు కూడా నేషనల్ హైవే లైన్ రోడ్లు కావాలి, హైదరాబాద్ చించోలి కానీ, మహబూబ్నగర్ భూత్పూర్ చించోలి కానీ, లేకపోతే మనకు హైదరాబాదు ఈ బీజాపూర్ రోడ్డు కానీ మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఎక్కడెక్కడో అభివృద్ధి జరిగింది, మనకి ఏ రోజు కూడా జరగలే, ఇవాళ అవకాశం వచ్చింది. మరి ఇవాళ అవకాశం